ఆ ప్రాంతంలో ఏ సమావేశం పెట్టాలన్నా, నాటిక ప్రదర్శనలు ఇవ్వాలన్నా టక్కున గుర్తొచ్చేది టౌన్ హాల్. కొన్ని వేల సాంస్కృతిక రాజకీయ సభలు, సాహితీ సదస్సులు, అష్టావధానాలతో నిత్యం కలకలలాడుతూ ఉండే టౌన్ హాల్ ప్రస్తుతం వెలవెలబోతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. నానాటికి కునారిల్లుతూ అభివృద్ధి కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులను సమాజానికి అందించిన ప్రాంతంగా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి పేరుంది. సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారులది కీలక పాత్ర. వివిధ ప్రదర్శనలు, సభలు నిర్వహించుకునేందుకు ఒక వేదిక ఉండాలన్న సంకల్పంతో 1905లోనే మచిలీపట్నం నడిబొడ్డున ఈ భవనం పురుడు పోసుకుంది. విక్టోరియా మహల్ గా ఉన్న భవనం టౌన్ హాల్ గా ఆవిర్భవించింది. దశాబ్దాల పాటు కచేరీలు, సభలు, రచయితల మహాసభలు, రాజకీయ సమావేశాలకు వేదికగా టౌన్ హాల్ విరాజిల్లింది. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న పురమందిరం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫర్నిచర్ మూలకు చేరింది. అణువణువు అధ్వానంగా మారి గుండె తరుక్కుపోతోందని సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం చరిత్రలో ఒక కలికి తురాయి నిజంగా. అయితే సుమారుగా కొన్ని సంవత్సరాలుగా ఈ టౌన్ హాల్ మొత్తం కూడా పైకప్పంతా కూలిపోయి తర్వాత ప్రక్కల మొత్తం కూడాను భీభత్సంగా తయారైంది. నా వెనక ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది ఒకప్పుడు చాలా గొప్ప సంగీత కచేరీలకి, నాట్య ప్రదర్శనలకి పేరుగాంచింది. కొన్ని వేల మంది ఇక్కడ కూర్చొని వీక్షించేవాళ్ళు. అటువంటి పురమందిరం దుస్థితిని వాళ్ళు చూడలేకపోతున్నాం. పునరుద్ధరించే కార్యక్రమం చేపడితే సుమారుగా కొద్ది అమౌంట్తోనే 1 కోట్లతో ఇది చాలా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. అందరికీ వేదిక టౌన్ హాలే, సెంట్రల్లీ లొకేటెడ్, స్పేషియస్, అంతా బాగున్నది. అది రిపేర్లకు వచ్చేసింది. రిపేర్లు వచ్చిన తర్వాత చాలా మేజర్ రిపేర్స్ చేస్తే కానీ అది అవ్వదు. అది గవర్నమెంట్ వారు దాన్ని టేకప్ చేసి చేయాలి తప్ప పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంటే చేయొచ్చు. విశాలమైన స్థలంలో అన్ని కార్యక్రమాలకు అనువుగా ఉండే టౌన్ హాల్ అలంకారప్రాయంగా మారి ప్రజలకు అక్కరకు రావడం లేదు. ఏ సభ పెట్టాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. టౌన్ హాల్ ను పునరుద్ధరించాలని సాహితీవేత్తలు అర్జీలు అందిస్తూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ బందరులో ఒక సాహిత్య కార్యక్రమం కానీ, నాటకం కానీ, నాట్యం కానీ కార్యక్రమాలు పెట్టాలంటే ఒక వేదికే లేదు. గతంలో బుట్టాయిపేట హాల్ అని ఒక గొప్ప హాల్ ఉండేది. మహనీయులంతా అక్కడ కార్యక్రమాలు చేశారు, నాటకాలు అవి. ఆ తర్వాత ఆ బుట్టాయిపేట హాలు అమ్మేశారు మున్సిపాలిటీ. అమ్మితే ఇదేంటి అమ్ముతున్నారంటే ఆ డబ్బుతో మరో చోట ఒక హాలు నిర్మిస్తామని చెప్పారు. అది కూడా లేదు, ఏదీ లేదు. దీన్ని బాగు చేయలేదు, అది లేదు. ఇవాళ ఆడిటోరియం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండోమెంట్స్ పరిధిలో ఉంది. అంతకుముందు గతంలో బోర్డు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఈవో గారిని వేశారు. ఈవో గారుగా ఉండి ఆయన కూడా ఏదన్నా ఆయన సొంత డబ్బులతో కరెంటు బిల్లు అయ్యి మేనేజ్ చేసుకుంటూ కట్టుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మా తాతగారు చేశారు. మా తాతగారి తర్వాత మా నాన్నగారు చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నాను ప్రజెంట్. నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయిపోతుంది. సిబ్బందికి జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా లేకుండా ఉంది ఇది. దయచేసి నాయకులందరూ ఒక్కసారి దీన్ని ఆలోచించి మన మచిలీపట్నంలో ఉన్నదాన్ని మన వాడికలోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వం స్పందించి మచిలీపట్నం టౌన్ హాల్ కు పూర్వ వైభవం తెచ్చి రాబోయే తరాలకు కానుకగా అందివ్వాలని సాహితీ ప్రియులు కోరుతున్నారు. ఒకప్పుడు కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సందడిగా ఉండే టౌన్ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మచిలీపట్నంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుందామంటే సరైన వేదిక లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ టౌన్ హాల్ని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా సాహితీ ప్రియులు కోరుతున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, CTV న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.